నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో ఇంటికి ద్వారాలు, ఉపద్వారాలు ఎక్కడ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి, ఎక్కడ ఉండకూడదు, ఎక్కడ పెట్టవచ్చు, పెట్టిన కాడ మంచి ఫలితాలు ఏ స్థానంలో ఉంటాయి, ఏ స్థానంలో పెడితే చెడు ఫలితాలు వస్తాయో ఈ వీడియోలో చర్చించడం జరుగుతుంది. చూడండి, ఇది ఈశాన్యము, ఇది తూర్పు, ఇది ఆగ్నేయము, దక్షిణము, ఇది నైరుతి, పడమర, వాయువ్యము, ఉత్తరం. సో దీంట్లో మీరు గమనించినప్పుడు నాకు కొన్ని ఇళ్లలో కనబడుతున్నటువంటి సంఘటనలు మీకు చెప్తూ ఉంటాను. అది ప్లస్ మైనస్ చెప్తాను, అది ఎందుకు ప్లస్ మైనస్ కూడా చెప్తాను. సో ఇంటికి వెళ్ళగానే ముఖ్యంగా నాకు కనబడుతూ ఉంటుంది, ఇది కిచెన్ అండి. ఈ కిచెన్లో నుంచి ఇక్కడ ద్వారం ఉంటుందండి. ఇక్కడి నుంచి బయటకు వచ్చేసి తన యూటిలిటీ కానీ ఇక్కడ ఉన్న ప్లేస్ను వాడుకుంటూ ఉంటారనమాట. సో ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ కిందకి వచ్చేసి తను వాడుకుంటూ ఉంటారు. లేదా బాల్కనీలో కూడా కిచెన్లో నుంచి బయటికి ఎంట్రన్స్ ఇస్తూ ఉంటారు, ఫస్ట్ ఫ్లోర్లో కానీ సెకండ్ ఫ్లోర్లో. ఇది కిచెన్ నుంచి బయటికి ఇటువైపు ఇస్తూ ఉంటారండి. ఇది రాంగ్, ఇది ఇవ్వడానికి వీలు లేదు. ఇది తూర్పాగ్నేయ దోషాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది. సో ఎందుకలా రాంగో నెక్స్ట్ చెప్తాను. మీరు చూడండి, మరికొన్ని సందర్భాల్లో నాకు ఎక్కడ కనబడుతూ ఉంటుందంటే ఇక్కడ కనబడుతుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో నుంచి ఇటువైపు ఎంట్రన్స్ ఇటు బయటకు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని వాడుకుంటూ ఉంటారు. అది యూటిలిటీ కిందే కావచ్చు, టాయిలెట్సే కావచ్చు, బాత్రూమ్సే కావచ్చు, ఏదైనా ఇక్కడ వాడుకుంటూ ఉంటారు. సో ఇటు నుంచి ఇటువైపు వస్తూ ఉంటారు. ఇది కూడా రాంగే. మరికొంతమంది ఏం చేస్తూ ఉంటారు అని అంటే ఇక్కడి నుంచి, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్. సో ఇక్కడి నుంచి ఇక్కడ ఎంట్రన్స్ ఇచ్చేసి ఇక్కడి నుంచి బాల్కనీలోకి వస్తూ ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో బాల్కనీలోకి వస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా బాల్కనీ ఇలా ఇస్తూ ఉన్నారు. సిటీలో మోడర్న్గా కూడా కట్టేవాళ్ళు ఇలా ఇస్తూ ఉన్నారు. ఈ ఎంట్రన్స్ రాంగ్, ఇలా ఇవ్వడానికి వీలు లేదు. మరికొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇగో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇటువైపు కూడా ద్వారం ఇస్తూ ఉన్నారు. సో ఇటు నుంచి బాల్కనీ ఇచ్చేసి ఇది యూజ్ చేసుకుంటూ ఉన్నారు. చాలామంది అపార్ట్మెంట్లలో, ఫ్లాట్లలో ఇది కనబడుతుంది. ఇప్పుడు కడుతున్న ఇళ్లలో కూడా ఇది కనబడుతుంది. ఇది కూడా రాంగ్ అనమాట. ఇది రాంగ్ ప్లేసెస్. ఇవి నీచమైన ద్వారాల కిందికి వస్తాయి. నడకలు కూడా నీచంగా మారుతాయి. మన ఇంట్లో ఉదయం లేవగానే మన నడకలు ఎటువైపు సాగుతున్నాయో ఆ నడకలను బట్టి మన డెవలప్మెంట్ ఉంటుంది. ఇది నమ్మలేని నిజం. సో ఇలాంటి ద్వారాలు ఉన్నాయనుకోండి, నడకలు కూడా నీచంగా మారే అవకాశం ఉంది. మరి ఎలాంటి నడకలు నడవాలి సార్ అంటే మీరు చూడండి, ఇక్కడ పెట్టింది రాంగ్ అండి, ఇక్కడ పెట్టుకోండి ప్లస్. ఇది దక్షిణ ఆగ్నేయము ద్వారం అంటాము. ఇది శుభాలను ఇస్తూ ఉంటుంది. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ డోర్ లేకపోయినా, కనీసం విండో లేకపోయినా, విండో అయినా పెట్టమని చెప్తాను, లేదా డోర్ అయినా పెట్టమని చెప్తాను. ఎందుకు అంటే దక్షిణాగ్నేయము శుభాలను ఇచ్చే స్థానము. శుభాలను మనం ఆహ్వానించాలి అంటే ఇక్కడ డోర్ తప్పనిసరి వేయాలి. సో ఇక్కడ ఉత్తరవాహ్యంలో డోర్ ఇచ్చారనుకోండి, దీనివల్ల మానసిక సంఘర్షణ ఉంటుంది. ఎప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి. పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు. సో డబ్బును మేనేజ్ చేయలేరు. సంఘర్షణ, ఒక సమస్య తర్వాత ఒక సమస్య వస్తూ ఉంటుంది. ప్రశాంతత ఉండదు. దీనికి కారణము ఉత్తరవాయువు. సో దాన్ని ఇక్కడ తీసేసి ఇక్కడ పెట్టుకున్నారనుకోండి, దానివల్ల ఏమవుతుంది అంటే ఇది పడమర వాయువ్యము ద్వారం అవుతుంది. ఇది చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇక్కడ తీసేసి ఇక్కడ పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయండి. అయితే మరి ప్రధాన ద్వారం ఎక్కడ ఉంటే మంచి ఫలితం వస్తుంది అంటే మన ఆధునిక వాస్తు పండితులు ఏం చేశారంటే వారి అనుభవం రీత్యా ఉచ్చ నీచ స్థానాలను ప్రవేశపెట్టారు. ఉచ్చ స్థానము, నీచ స్థానం. మీరు చూడండి, ఉచ్చ నీచ స్థానాలు అన్నప్పుడు మీరు ఇక్కడ గమనించండి. ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు ఇక్కడ నుంచి ఇటువైపు వచ్చేది ఉచ్చ స్థానంగా చెప్పడం జరిగింది. ఇది ఉచ్చ స్థానం అన్నమాట. ఇటు నుంచి ఇటువైపు పోయేది నీచ స్థానం. నీచ స్థానం. ఇక్కడ మనం డోర్ ఇచ్చాం కదండి, అది నీచ స్థానంలోకి పడిపోయింది. మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇక్కడికి బయటికి డోర్ ఇచ్చాము, అది నీచ స్థానంలో పడిపోయింది. ఇది నైరుతి ఫలితాలను తీసుకొని వస్తుంది. నైరుతి దోషాన్ని మాస్టర్ బెడ్రూమ్కు ఏర్పాటు చేస్తూ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టడానికి వీలు లేదు. అదేవిధంగా ఇటువైపు చూద్దాము. ఇక్కడి నుంచి చూసినప్పుడు ఈ సగభాగం నుంచి ఇటువైపు తీసుకున్నప్పుడు ఇది ఉచ్చ స్థానం అవుతుందండి. ఇటువైపు వచ్చినప్పుడు ఇది
నీచ స్థానం అవుతుంది. సో మీరు ఇక్కడ డోర్ ఎక్కడ పెట్టారు? నీచ స్థానంలో పెట్టారు. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే ఇక్కడ దక్షిణ నైరుతి డ్యామేజ్ అవుతుంది, దక్షిణ నైరుతి డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ డోర్ పెట్టడానికి వీలు లేదు. అందుకే నేను చూడండి ఇంటూ మార్క్ ఇచ్చాను, ఎందుకంటే ఈ రెండు నీచ స్థానంలో పడ్డాయి కాబట్టి. సో ఇక్కడ డోర్ ఎందుకు ఓపెన్ చేయమన్నాను అంటే అది ఉచ్చ స్థానంలోకి వచ్చింది కనుక డోర్ ఓపెన్ చేయమని చెప్పాను. అంటే ఇక్కడ తూర్పు దిక్కు చూడండి, ఇక్కడ ఏమవుతుంది, ఈ సగభాగంలో నుంచి ఇటువైపు ఉచ్చ స్థానం అండి, ఇటువైపు వచ్చినప్పుడు నీచ స్థానం, ఇది నీచ స్థానం. మీరు చూడండి కిచెన్లో నుంచి బయటకు వచ్చిన ద్వారం ఏ స్థానంలోకి వచ్చింది? నీచ స్థానంలోకి వచ్చింది. అంటే అది నెగిటివ్ డోర్గా మనం గమనించాలి. ఇక్కడ డోర్ పెట్టినప్పుడు తూర్పాగ్నేయ దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. చాలా ఇళ్లలో చూశాను, సిక్ అయిపోయి ఉంటారు, బెడ్ మీద ఉంటారు. ఇంట్లో ఉన్న అమ్మాయిలకు పెళ్ళిళ్ళు కావు. ఒక మంచి సమయంలో పెళ్ళి అయితే తిరిగి అమ్మాయి ఇంటికి వస్తుంది. తల్లిదండ్రులు ఎప్పుడూ అమ్మాయి గురించి ఆలోచిస్తూనే ఉండాలి, బాధపడుతూనే ఉండాలి. లేదా ఇంట్లో ఉన్న గృహిణి సంతోషంగా ఉండదు, ఆనందంగా ఉండదు, తను సిక్ అవుతూ ఉంటుంది, తన ఫేస్లో గ్లోనే కనబడదు. కారణము ఈ ఎంట్రన్స్ చేసే ఈ ద్వారం చేసే మాయ అంతా ఇంత కాదు. అందుకే దీన్ని ఇటువైపు మార్చమని చెప్పాను. ఇటువైపు మార్చినప్పుడు అది ఉచ్చ స్థానంలోకి వెళ్ళిపోయింది. అప్పటి వరకు నీచ స్థానం ఉండేయండి, ఉచ్చ స్థానంలోకి వెళ్ళిపోయింది. మీరే గమనించండి. ఇటువైపు ద్వారాలు పెట్టినప్పుడు ఉచ్చస్థాన ద్వారాలు. ఇటువైపు వద్దామండి, ఇటువైపు వచ్చినప్పుడు కూడా సగంలో నుంచి ఇటువైపు పోయేది ఉచ్చ స్థానం అండి, ఇటువైపు వచ్చేది నీచ స్థానము, ఇది నీచ స్థానం. మీరు చూడండి ఇక్కడ డోర్ ఇస్తే ఏం చేశాను, నేను కట్ చేశాను. ఇక్కడ డోర్ పెట్టకండి అన్నాను. ఎందుకు చెప్పాను అంటే అది మీరే గమనించండి, నీచ స్థానంలో వచ్చిపోయింది. ఎప్పుడైతే నీచ స్థానంలో పడిందో మనకు ఉత్తరవాయు దోషం ఏర్పడుతుంది. నా వీడియోలు చూడండి, వందలాది వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయండి. ఉత్తరవాయు దోషం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో మీరు గమనించండి. సో దాన్ని బేరీజ్ వేసుకొని మీరు మార్చండి. ఎందుకు అంటే ఇది ఏమాత్రం మంచి ఫలితాలను ఇవ్వడము లేదు. సో ఇది నీచ స్థానంలో పడింది. ఉచ్చ స్థానం అంటే పై భాగం. ఎప్పుడైతే ఈ నీచ స్థానాలలో మీరు డోర్లు ఉన్నాయనుకోండి, ఏమవుతుంది, మీరు లేవగానే నడక నీచంగా మారిపోతుంది. మీరు ఈ బెడ్లో పడుకున్న వ్యక్తి ఇటు నుంచి ఇటు వచ్చాడనుకోండి, నీచ స్థానం. ఈ బెడ్లో ఉన్న వ్యక్తి ఇటు వచ్చాడనుకోండి, ఇది నీచ స్థానం. ఇటు వెళ్ళాడనుకోండి, అది నీచ స్థానం. ఇక్కడి నుంచి బయటకు వచ్చాడనుకోండి, నీచ స్థానాల్లో డోర్లు ఉండడానికి వీలు లేదు. సార్ మరి ఎక్కడ పెట్టాలి అంటే ఉచ్చ స్థానాలు చూడండి, ఇక్కడ పెట్టుకోవచ్చండి. ఇది తూర్పు ఈశాన్యము చాలా మంచి ద్వారం అండి. కొంతమంది ఈ మూలలకు ద్వారాలు చెడు ద్వారాలని చెప్తూ ఉన్నారు, కానీ అందుకని ఈ వీడియో చేస్తున్నాను. దేవతా స్థానాల వీడియో కూడా చేశాను, అక్కడ మధ్య ద్వారాలను ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. సో మధ్య ద్వారాలు, ఇది మూల ద్వారాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉన్నాయి, మీరు గమనించవచ్చు. ఇది మూల ద్వారం అండి, ఇది తూర్పు ఈశాన్య మూల ద్వారము, బ్రహ్మాండమైన ద్వారము. చాలా ఇళ్లలో నేను చూశాను, చాలామంది సక్సెస్ రిజల్ట్లో ఉన్నారు. అదేవిధంగా ఉత్తర ఈశాన్యము కూడా, ఇది కూడా మూల ద్వారమే, కానీ మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంది. ఉత్తర ఈశాన్యము, తూర్పు ఈశాన్యము మూల ద్వారాలు, కానీ ఇవి ఎక్కడున్నాయి? ఉచ్చ స్థానంలో ఉన్నాయి. అది మీరు గమనించండి. ఉచ్చ స్థానంలో ఉన్నవి కనుక ఉన్నతమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. మరికొన్ని సందర్భాల్లో సార్ మేము ఉత్తరానికి తీసుకోవచ్చా అంటే ఉత్తరానికి కూడా డోర్ తీసుకోవచ్చండి, ఇది కూడా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంది. ఉత్తరానికి తీసుకోవచ్చు, ఉత్తర ఈశాన్యం తీసుకోవచ్చు, తూర్పు ఈశాన్యం తీసుకోవచ్చు. మరికొన్ని సందర్భాల్లో తూర్పులో పెట్టి కూడా తూర్పు ఈశాన్యం తీసుకున్న తప్పు లేదు. సో తూర్పు ఈశాన్యం ఇది కూడా ఎలిజిబులే, ఉత్తరము ఉత్తర ఈశాన్యం. ఇక్కడికి వచ్చినప్పుడు మరికొన్ని సందర్భాల్లో సో మేము పడమరలో పెట్టుకుంటామంటే పడమరలో కూడా పెట్టుకోవచ్చు, కానీ దానికన్నా ఉత్తమమైన ఫలితాలను పడమర వాయువు ఇస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ ద్వారాలు ఉచ్చ స్థానంలో ఉన్నాయో మనకు ఫలితాలు కూడా ఉన్నతంగా వస్తూ ఉంటాయి. మీరు అలాగే కాంపౌండ్ కూడా చూసుకోండి, కాంపౌండ్లో కూడా ఉచ్చ నీచ స్థానాలు ఉంటాయండి. మీరు కాంపౌండ్ చూసినప్పుడు ఈ సడన్ నుంచి ఇటువైపు చూడండి, ఇటువైపు వచ్చేది నీచ స్థానం, ఇటువైపు వచ్చేది ఉచ్చ స్థానం. దీంట్లో కూడా చూడండి, ఇటువైపు వచ్చేది ఉచ్చ స్థానము, ఇటువైపు వచ్చేది నీచ స్థానము. ఇక్కడ కూడా చూడండి, ఇటువైపు వచ్చేది నీచ స్థానము, ఇక్కడికి వచ్చేది నీచ స్థానం అండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది ఉచ్చ స్థానం. సో మీరు గేట్లు కూడా
ప్రధాన గేట్లు కూడా ఉచ్చ స్థానంలో పెట్టండి, నీచ స్థానంలో పెట్టకూడదు. ఒకవేళ నీచ స్థానంలో ఇక్కడ ఇచ్చారనుకోండి మంచి ఫలితాలు రావు, ఇక్కడ ఇచ్చారనుకోండి మంచి ఫలితాలు వస్తుంటాయి, నడక బ్రహ్మాండంగా మారుతూ ఉంటుంది. ఇక్కడ ఇచ్చారనుకోండి ఇది ఉచ్చ స్థానం అవుతుంది, ఇక్కడ ఇచ్చారనుకోండి ఇది నీచ స్థానం అవుతుంది, చెడు ఫలితాలను చూపిస్తుంది. అదేవిధంగా వెస్ట్ ఫేసింగ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఇచ్చారనుకోండి ఇది ఉచ్చ స్థానం అవుతుంది, ఇక్కడ ఇచ్చారనుకోండి ఇది నీచ స్థానం అవుతుంది, చెడు ఫలితాలను చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ అనుకోండి ఈ సౌత్ ఫేసింగ్ అనుకోండి ఇది ఉచ్చ స్థానం అవుతుంది, మీరు ఇక్కడ ఇచ్చారనుకోండి ఇది నీచ స్థానం అవుతుంది, చెడు ఫలితాలను చూపిస్తుంది. ఈవెన్ కాంపౌండే కానివ్వండి, ఇల్లే కానివ్వండి, ఉచ్చ స్థానంలో ద్వారాలు కానీ ఉపద్వారాలు కానీ పెట్టండి, నీచ స్థానంలో పెట్టకండి. అది కాంపౌండ్ గేటే కానివ్వండి, ఇంట్లో ఉన్న ద్వారాలే కానివ్వండి, ఎప్పుడు ఉచ్చ నీచ స్థానాల్లో ఉచ్చ స్థానంలో పెట్టినప్పుడు మంచి ఫలితాలు వస్తాయండి, నీచ స్థానంలో పెట్టినప్పుడు చెడు ఫలితాలు వస్తాయి. వీటిని గమనించి మీ నడకలు ఎటువైపు పడుతున్నాయో గమనించండి. మనకు తెలియకుండానే మనం వేసే ప్రతి అడుగు మన మీద ప్రభావితం చూపుతుంది. అందుకే మీరు ద్వారాలను ఉన్నతమైన స్థానంలో పెట్టుకోవాలి. మరికొన్ని సందర్భాల్లో చూడండి, ఇలా సపోజ్ ఇలా ఉందనుకోండి, కొంతమందికి నడకలు ఏమవుతాయనంటే ఇమ్మీడియట్గా ఇటువైపు నడుస్తూ ఉంటారు. ఇవి నీచమైన స్థానాలండి, ఇవి నీచంగా మారుతూ ఉంటాయి. సార్ మాకు ఉన్న రోడ్లు ఆ విధంగానే ఉన్నాయండి అంటే సౌత్ ఫేసింగ్ కానీ వెస్ట్ ఫేసింగ్ అనుకోండి, మాకు రోడ్లు ఆ విధంగానే ఉన్నాయండి, ఏం చేయాలి అంటే ఒకవేళ వెస్ట్ ఫేసింగ్ వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఇమ్మీడియట్గా ఇటు నడిచి ఇటు వెళ్ళకుండా తాను ఈ ద్వారాల గుండా నడుస్తూ ఇలా వచ్చి వెళ్ళినప్పుడు ఆ నెగిటివ్ కట్ అయిపోతుందండి. అప్పుడు తను ఇటు నుంచి ఇటువైపు నడిచినా తప్పు లేదు. ఫస్ట్ తన నడక ఎలా పడిపోయింది, ఇలా వచ్చేసి ఇలా నడుస్తూ ఇటువైపు వెళ్ళిపోతూ ఉన్నాడు కాబట్టి మంచి నడకలు కొనసాగుతూ ఉన్నాయని అర్థం. అదేవిధంగా సౌత్ ఫేసింగ్ వ్యక్తి ఉన్నాడు అనుకోండి, సార్ ఇక్కడి నుంచి బయటకు వచ్చేసి సడన్గా ఇటు వచ్చాడు అనుకోండి, నెగిటివ్ ఇంపాక్ట్ తన మీద చూపే అవకాశం ఉంటుంది. తను కూడా ఏం చేయొచ్చు, ఇంట్లో నుంచి ఇటువైపు నడకలు బయటకు వచ్చేసి ఇలా తిరిగి వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది తన నడకలు పాజిటివ్గా మారిపోతుంది. ఇలా వెళ్ళి ఇటు వెళ్ళినా కూడా నెగిటివ్ ఇంపాక్ట్ తన మీద ఉండదు. సో వీడియోలో నడకల గురించి చెప్పాను, ఉచ్చ స్థానాల గురించి చెప్పాను, సో మీకు ద్వారాలు ఉపద్వారాలు ఎక్కడ పెట్టానో చెప్పాను. వీటిని గమనించి మీ ఇంటి సవరణ చేసుకొని మంచి ఫలితాలు సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను.